స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచినటువంటి గతంలో రిలీజ్ చేసినటువంటి ఆ వీడియోలో మనం తెలుసుకున్నటువంటి మాటలు, తన పాపమును కప్పుకొనివాడు దేవునికి దూరస్తుడు, తన పాపమును ఒప్పుకున్నవాడు దేవునికి సమీపస్తుడు అన్నటువంటి ఆ యొక్క సారాంశంలో మనం మాట్లాడుకున్నటువంటి సందర్భం మనం చూస్తూ క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అదే దానికి సంబంధించినటువంటిదే మరి యొక్క ఈరోజు నా దేవుని సందేశంలో ఈరోజు మనం మాట్లాడుకుందాం. దేవుని గురించి, దేవుని యొక్క ఉద్దేశం గురించి మనం తెలుసుకుందాం. అదే కీర్తన గ్రంథం 32వ అధ్యాయము, కీర్తన గ్రంథంలో నుండి 32వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట అక్కడ మనం చూస్తే 4వ వచనంలో నుంచి మనం చూస్తే, దివారాత్రములు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా, నీ సన్నిధిని నా అతిక్రమములో ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు, కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య వచనంలో దావీదు గారు తనకు కలిగినటువంటి శ్రమలను గురించి, తనకు కలిగినటువంటి బాధలను గురించి మాట్లాడుతూనే తనకు దేవుడు చేసినటువంటి మేలులను గురించి కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజులలో చూడండి, చాలా మంది తమకు ఏదైనా కానీ ఒక చిన్న సమస్య కానీ, ఒక చిన్న ప్రాబ్లం కానీ ఏదైనా వస్తే వెంటనే దేవుణ్ణి దూషించేవారుగా ఈ రోజున మనకు చాలా మంది కనిపిస్తూ ఉన్నాడు. ఏం దేవుడో ఏమో మాకు ఇలాగ జరిగింది, ఏం దేవుడో ఏమో మాకు ఇలాగా అయ్యింది అని దేవుని మీద వాళ్ళు ఇలాగా అంటూ మాట్లాడుతున్నటువంటి సందర్భం మనం చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేవాడు ఎంత మాత్రమును కాదు అని మనం నమ్మి విశ్వసించినప్పుడు దేవుడు సమస్తమును కూడా చేయగలిగినటువంటి వాడని మనము తెలుసుకుంటూ ఉన్నాం వాక్యము ద్వారా. దావీదు తను అంటున్నటువంటి మాట 4వ వచనంలో, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా 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 సారము వేసవి కాలమున ఎండినట్టాయను. చూడండి, వేసవి కాలంలో ఎలాగైతే ఒక బాధాకరమైనటువంటి ఒక ఉక్కపోతుతో ఎలాగైతే మనిషి నీరసించి ఎలాగైతే తాను డీహైడ్రేషన్కి ఎలాగైతే వెళ్ళిపోతాడో, అలాగా దావీదు కూడా తాను తరమబడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క కొండల చుట్టూ ఆ యొక్క అడవులలో తాను పరిగెత్తి పారిపోతూ ఉన్న సమయంలో తనకు ఏమైందట, తనకు తన భారముగా ఉందంట. ఎవరి హస్తం అంట? యెహోవా హస్తము నాకు భారముగా ఉండెను అంటూ ఉన్నాడు. అంటే దేవుని హస్తము ఎప్పుడైతే మన మీద అది ప్రేమతో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, అది కోపంతో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుందని ఇక్కడ వాక్యానుసారంగా దావీదు గారు మాట్లాడుతున్నటువంటి మాట మనకు తెలియజేస్తూ ఉంది. దివారాత్రములు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. కానీ ఆ కింద వచనంలో మనం చూస్తే, నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా, నీ సన్నిధిని నా అతిక్రమము ఒప్పుకొందు ననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దావీదు అంటూ ఉన్నటువంటి మాట, నీ ఎదుట నా పాపమును కప్పుకొనక అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి కప్పుకొనడం, ఏమిటి కప్పుకోవటం అంటే, పాపాన్ని ఎలాగ కప్పుకుంటాం? ఇప్పుడు మనం ఒక వస్త్రాన్ని అయితే మనం కప్పుకోగలుగుతాం, కానీ పాపాన్ని ఎలాగ కప్పుకుంటాం అంటే, ఇక్కడ వాక్యానుసారం నుండి దావీదు గారు మాట్లాడుతున్నటువంటి మాట, ఎవరైనా కానీ సరే ఒక పాపం చేసినప్పుడు, ఒక తప్పు చేసినప్పుడు వారు ఏమనుకుంటారంటే, ఎవరు చూస్తున్నారులే నేను చేస్తున్నది, ఎవరు చూస్తున్నారులే నేను జీవిస్తున్నటువంటి జీవన విధానాన్ని అని మనం అనుకుంటాం. కానీ మనల్ని మనం లేచుట, మనం పడుకునుట, మనం మాట్లాడుట, మనం చేస్తున్నటువంటి ప్రతి క్రియను కూడా చూస్తూ ఉన్నటువంటి వాడు ఒక అతను ఉన్నాడన్నది మనము నమ్మి విశ్వసించాలి. అతడే పరలోకంలో ఉన్నటువంటి దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనం నమ్మి విశ్వసించవలసినటువంటి సందర్భం ఇక్కడ దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు. తన పాపమును కప్పుకొనక తను ఏం చేస్తూ ఉన్నాడట? ఒప్పుకున్నాడట. ఎవరి ఎదుట? దేవుని ఎదుట ఒప్పుకున్నాడట. అంటే కప్పుకున్నాడు అంటే మనం ఇప్పుడు మన శరీరాన్ని కప్పుకుంటాం. దేవుని నుంచి, ఒక ఎండబారి నుంచి కానీ, ఒక వాన నుంచి కానీ, ఒక చలి నుంచి కానీ, ఒక ప్రకృతిలో ఉన్నటువంటి ఏవైతే ఒక విధమైనటువంటి సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు మన శరీరంను మనం ఏం చేస్తాం? ఆ చలి నుంచి అనుకోండి, ఉదాహరణకు చలి విపరీతమైనటువంటి ఈదరగాలి వీస్తూ చల్లగా ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? ఒక దుప్పటి కానీ,
లేదా మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా కానీ కోటు కానీ ధరించుకుంటాం. దేనికి? మన శరీరానికి. దాని ద్వారా మనం ఏం చూస్తూ ఉన్నాం? వెచ్చదాన్ని తీసుకోవడానికి దాన్ని మనం కప్పుకుంటూ ఉన్నాం. అలాగనే మన పాపమును కూడా దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, మీ పాపమును కప్పుకొనక. అంటే మనం దాన్ని కప్పుకోవడం అంటే దాచిపెట్టడం. మన శరీరాన్ని చలిబారి నుండి కానీ ఆ యొక్క ఇసుక తుఫాను లాంటివి వస్తున్నప్పుడు కప్పుకున్నటువంటి ఆ వస్త్రములలాగా మనం కప్పుకుంటాం. ఎలాగైతే మన శరీరాన్ని మనం ఎలాగైతే దాచిపెడతామో, ఎలాగైతే ఆ యొక్క తీవ్రతమైనటువంటి ఆ సమస్య నుంచి మనం ఎలాగైతే దాచిపెడతామో, అలాగా మన పాపాన్ని కూడా దాచిపెట్టుకోకుండా తన ఎదుట మనం నిందారహితులమై తన ఎదుట మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మనకు ఏం చేస్తా ఉంటూ ఉన్నాడు. అక్కడ 5వ వచనంలో మనం చూస్తే, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. హల్లెలూయా. అంటే చూడండి, ఎప్పుడైతే అతను దేవుని ఎదుట ఒప్పుకున్నాడో, ఎప్పుడైతే అతడు దేవుని ఎదుట తన తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడో, మరలా దేవుని యొక్క హృదయం ఎవరి వైపు తిరిగింది? దావీదు వైపు తిరిగింది. అంటే చూడండి, మనం ఆదిమ కాలంలో ఉన్నటువంటి మన పూర్వీకులైనటువంటి యొక్క హవ్వ, ఆ యొక్క ఆదామును మనం గమనించి చూస్తే, చూడండి, దేవుడు ఏదేను తోటలో ఆ యొక్క ఆదాముతో అంటున్నటువంటి మాట, ఇదిగో ఈ యొక్క ఏదోని తోటలో ఉన్నటువంటి ఫలవృక్షములలో ఈ మంచి చెడ్డలు జ్ఞానమును తెలియజేయ ఒక వృక్ష ఫలమును తప్ప మిగిలినటువంటి అన్నిటిని మీరు తినొచ్చును అని దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తే, ఆ ఆజ్ఞను వాళ్ళు మీరుతూ ఏమంటూ ఉన్నారు? ఆ ఆదాము యుద్ధకు దేవుడు వచ్చినప్పుడు, ఆదామా నువ్వెక్కడున్నావు అంటే, తాను అక్కడ ఉన్నటువంటి ఆకులు కట్టుకొని చెట్ల మధ్యలో దాచుకొని ఉన్నప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు ఇప్పుడు ఈ యొక్క దిగంబరిగా నువ్వు ఉన్నావని నీకు ఎవరు తెలియజేసిరి అని అన్నప్పుడు, ఇదిగో నీవు నాకు సహాయముగా ఉండటకు ఒక స్త్రీని నాకు ఇచ్చితివి కదా, ఆమె నాకు ఆ చెట్లు పండ్లు తెచ్చిచ్చాను, వాటిని తిన్నాను అన్నప్పుడు అతను అంటున్నటువంటి మాట ఏమంటూ ఉన్నాడు? అయ్యా, ఇదిగో నువ్వు చెప్పినటువంటి ఆ మాటలు నేను వినక ఆ పండ్లు నేను తిని నీకు వ్యతిరేకిగా నేను చేశాను నేను ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకోవడం లేదు. ఏమంటూ ఉన్నాడు? నాకు సహాయముగా నువ్వు ఇచ్చినటువంటి ఆ స్త్రీ నాకు తెచ్చిచ్చాను, వాటిని నేను భుజించాను, నేను తిన్నాను అని అక్కడ ఆదాము దేవునితో సమాధానం ఇస్తూ ఉన్నాడు. మరలా ఆ యొక్క స్త్రీ అయినటువంటి హవ్వ అంటూ ఉంది, ఇదిగో ఈ యొక్క సర్పము నన్ను మోసపరిచాను అని మాట్లాడుతూ ఉంది. ఆ సర్పము నన్ను ఆ పండ్లు తినమనింది, అందుకు నేను తిన్నాను అని అక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఏ ఒక్కరు కూడా వాళ్ళు చేసినటువంటి తప్పును ఒప్పుకోక వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఒకరి మీదకి ఒకరు సాకులుగా, ఒకరి మీదకి ఒకరు వాళ్ళు చేసినటువంటి పాపాన్ని ఏం చేస్తూ ఉన్నారు? కప్పుపిచ్చుకుంటూ ఉన్నారు. అదే ఇక్కడ దేవుడు ఇక దావీదు పలుకుతున్నటువంటి మాట, నా పాపములను నేను కప్పుకొనక నేను ఒప్పుకొందును, నీ ఎదుట నేను క్షమాపణ కోరుకుంటాను, నీవు నన్ను మరలా ఏం చేస్తామంటున్నాడు? తన సన్నిధానములో తనకు ఒక అవకాశం. అంటే ఎవరైతే వారు చేసినటువంటి పాపాలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను గైకొని దేవుని ఆజ్ఞానుసారంగా దేవుని చిత్తానుసారంగా ఎవరైతే నడుచుకుంటారో వారిని మరలా ఆయన సన్నిధానములో వారికి మరలా ఒక అవకాశం ఇస్తానని వాక్యము ద్వారా ఇక్కడ మనకు మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు, కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. ఆయన దర్శన కాలము ఎప్పుడు అంటే మరలా ఆయన రాకడలో ఎవరైతే ఆయన ఎదుట నిందారహితులై ఎవరైతే ఆయన రాకడ కొరకు నిరీక్షణ గలవారై వారి యొక్క జీవన శైలిని క్రీస్తు కొరకే మార్చుకొని క్రీస్తుతో అంటుగట్టేవాడిన వారిగా జీవిస్తూ ఎవరైతే ఉంచి ఉన్నారో వారికి మరలా ఆయన దర్శన కాలమున ఏం చేస్తానంటూ ఉన్నాడు? ప్రార్థన చెయ్యుదురు. భక్తి గల వారందరూ కూడా ఆయనను బట్టి ప్రార్థన చేస్తారంట. ఎవరైతే ఈ యొక్క పాపములను కప్పుపుచ్చుకొని ఎవరు చూస్తూ ఉన్నారులే, నేను చేస్తున్నటువంటి పొరపాటును ఎవరు గమనిస్తూ ఉన్నారులే అని ఎవరైతే జీవిస్తూ తిరుగుతూ ఉన్నారో వారికి ఏం లేదంట? దేవునితో పాలు లేదు, ప్రార్థనలో వారికి పాలు లేదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఈ యొక్క వాక్యము ద్వారా దావీదు తాను చేసినటువంటి పాప దోషములను ఒప్పుకొని మరలా తన హృదయమును దేవుని వైపు తిప్పినప్పుడు దేవుడు అతనికి సమాధానం పరిచాడు. ఈ రోజున ఎంతో అనేకమైనటువంటి పాపాల ద్వారా అనేకమైనటువంటి తప్పులు చేస్తూ నేను చేస్తున్నది తప్పు కాదు,
మేము చేస్తున్నది కరెక్టే అంటూ జీవిస్తున్నటువంటి చాలా మంది ఈ రోజులో మనకు కనిపిస్తూ ఉన్నారు. వారందరూ కూడా నేను ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఏమిటి అంటే ప్రతి ఒక్కరూ కూడా తమ పాపమును కప్పుకొనక ప్రతి వారు కూడా దేవుని ఎదుట ఆయన పాప క్షమాపణను కోరి మరలా ఆ తప్పు చేయకుండా మరలా యొక్క మార్గంలోకి నడవకుండా దేవునితో సహవాసం కలిగి జీవించమని ఆశిస్తూ ఈ చిన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.